Hi everyone, welcome to our YouTube channel Chemistry SR. Those who are new here, myself this is Subbarayudu, chemistry lecturer. I teach chemistry in simple way. In this video, we are going to learn about some important topics, nothing but some important definitions related to solutions. Let's start. మన intermediate second year, according to CBSE 12th class chemistry, the chapter solutions. This is the first chapter. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏమున్నాయో మనం కొన్ని తెలుసుకుందాం. ఓకేనా? సరే. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎవాపరేషన్. ఏంటి ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంటి? విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వేపరైజేషన్. వాట్ ఈజ్ వేపరైజేషన్? ఏంటంటే ద ప్రాసెస్ బై విచ్ ఏ లిక్విడ్ టర్న్స్ ఇంటూ ఏ గ్యాస్. ఏదైనా ఒక ప్రాసెస్లో లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంటే ఆ ప్రాసెస్ని, అంటే లిక్విడ్ స్టేట్ గ్యాసెస్ స్టేట్గా టర్న్ అవుతుంటే ఆ ప్రాసెస్ని ఎవాపరేషన్ ఆర్ వేపరైజేషన్ అంటాం. ఇట్ ఈస్ ఏ ఫిజికల్ ఫినామినా, ఫిజికల్ ప్రాసెస్. ఫిజికల్ స్టేట్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఏ లిక్విడ్ ఇన్ ఏ వెజల్. ఓకేనా? అట్ రూమ్ టెంపరేచర్ సమ్ ఆఫ్ ది లిక్విడ్ మాలిక్యూల్ కన్వర్ట్ ఇంటూ వేపర్. కొన్ని లిక్విడ్ మాలిక్యూల్స్ వేపరైజ్ అవుతాయి, అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి లేదా వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇలా లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్నే ఎవాపరేషన్ ఆర్ వేపరైజేషన్ అంటారు. ఓకే, నో ప్రాబ్లం. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ లిక్విడ్ ఇంటూ గ్యాస్ ఇస్ కాల్డ్ ఎవాపరేషన్ ఆర్ వేపరైజేషన్. దెన్ వేపర్ ప్రెజర్. వాట్ ఈస్ వేపర్ ప్రెజర్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హియర్ లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవుతుంటే వేపరైజేషన్ అంటాం కదా. ఇక్కడ హీట్ చేసాము అనుకుందాం, లిక్విడ్ స్లోగా వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సరౌండింగ్స్ ఎట్లా ఉంటాయి? చల్లగా ఉంటాయి కదా, లో టెంపరేచర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ వెజల్. క్లోజ్ అనుకుందాం వెజల్. ఈ వేపర్ మాలిక్యూల్స్, ఇదంతా వేపర్, ఈ వేపర్ మాలిక్యూల్స్ ఏమవుతాయంటే ఈ సరౌండింగ్స్ కూల్గా ఉండడం వలన మళ్ళీ కండెన్స్ అయిపోయి లిక్విఫై అవుతాయి. అంటే వేపర్ కండెన్సెస్ బికమ్ ఏ లిక్విడ్. సో లిక్విడ్ ఎలా అయితే వేపరైజ్ అవుతుందో వేపర్ అలాగే లిక్విఫై అవుతుంది, కండెన్స్ అయ్యి లిక్విడ్గా మారుతుంది. ఇది ప్రాసెస్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ కీప్ ద టెంపరేచర్ యాజ్ కాన్స్టెంట్, ఎంతో కొంత టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంచితే కొంత టైం తర్వాత ది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్వర్టింగ్ ఇంటూ వేపర్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కండెన్సింగ్ ఇంటూ లిక్విడ్. కొంత టైం తర్వాత ఎన్ని మాలిక్యూల్స్ అయితే వేపరైజ్ అవుతున్నాయో అన్నే మాలిక్యూల్స్ కండెన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఏమని చెప్పొచ్చు? వి గెట్ అన్ ఈక్విలిబ్రియం స్టేట్. దెర్ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ వేపర్ మాలిక్యూల్స్ అండ్ ఇట్స్ లిక్విడ్. వేపర్ మాలిక్యూల్కి తన లిక్విడ్కి మధ్య ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయింది అంటాం. It means number of molecules converting into vapor are exactly equal to number of molecules condensing into liquid. That state is called equilibrium state. Now we can define the vapor pressure. Let's see. The pressure exerted by vapor. The pressure exerted by vapor. Vapor create chestunna pressure when in equilibrium. ఇలా ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయినప్పుడు వేపర్ క్రియేట్ చేసే ప్రెజరే వేపర్ ప్రెజర్. ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై వేపర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఇట్స్ లిక్విడ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. మనకి ఇచ్చిన టెంపరేచర్ దగ్గర వేపర్ తన లిక్విడ్తో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయ్యాక అది క్రియేట్ చేస్తున్న ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటారు. దట్స్ ఇట్. ఓకే, నౌ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ అఫెక్ట్ ద వేపర్ ప్రెజర్? వేపర్ ప్రెజర్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి? జనరల్గా 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్ లిక్విడ్. సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి లిక్విడ్ వాటర్ అవ్వచ్చు, అసిటోన్ అవ్వచ్చు, ఇథైల్ ఆల్కహాల్ కావచ్చు. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ H2O వాటర్ తీసుకుందాం, ఓకేనా? లేదా అసిటోన్ తీసుకుందాం, లేదు ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ తీసుకుందాం.
ఇథైల్ ఆల్కహాల్ అంటే అందరికీ బాగా తెలుసు, డ్రింకింగ్ ఆల్కహాల్ అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు బాయిలింగ్ పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో కూడా డెఫినేషన్ చెప్తాను. ఓకే, వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంతనైనా 100 degrees Celsius. మరి అసిటోన్ది 56 degrees Celsius. ఇథనాల్ది 78.4 degrees Celsius. So just observe their boiling points. Volatile liquids have higher vapor pressure. ఎవరైతే తొందరగా వేపర్గా కన్వర్ట్ అవుతారో వాళ్లకు వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. Volatile liquids have higher vapor pressure. The liquids which have lower boiling points are called volatile liquids. So they readily converts into vapor so that they exert more vapor pressure. ఏ లిక్విడ్స్ అయితే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందో అవి లో టెంపరేచర్ దగ్గరగా వేపర్గా కన్వర్ట్ అవుతాయి. సో లో టెంపరేచర్ దగ్గర ఎక్కువ వేపర్ మాలిక్యూల్స్ ఉండడం వల్ల ఆ వేపర్ మాలిక్యూల్స్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయినప్పుడు ప్రెషర్ క్రియేట్ చేస్తాయి కదా, అది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ ఒక 70 degrees పెడదాం, వాటర్ వేపరైజ్ అవుతుందా? కొంత వేపరైజ్ అవుతుంది. కొన్ని వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొంత వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఇథనాల్ తీసుకో 70 దగ్గర, వాటర్ కంటే దీని బాయిలింగ్ పాయింట్ తక్కువ కదా, 70 క్లోజెస్ట్ ఉంది కదా, సో కొంచెం ఎక్కువ ఇథనాల్ మాలిక్యూల్స్ వేపర్గా కన్వర్ట్ అవుతాయి, కొంత వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అదే అసిటోన్ తీసుకో 56, ఆల్మోస్ట్ మొత్తం వేపరైజ్ అవుతుంది, దండిగా వేపర్ మాలిక్యూల్స్ ఉంటాయి, సో వేపర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఆర్డర్ చూస్తే ఫస్ట్ ప్లేస్ ఎవరికినైనా అసిటోన్ నంబర్ 1 హై వేపర్ ప్రెషర్, నంబర్ 2 ఎవరు? ఇథనాల్, లీస్ట్ ఎవరు? వాటర్. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్. సో volatile liquids, nothing but liquids having low boiling point have higher vapor pressure. That's it. Next, nature of liquid కాకుండా సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే టెంపరేచర్. We know one thing, temperature is directly proportional to vapor pressure. Directly proportional to vapor pressure. As the temperature increases, number of liquid molecules converting into vapor increases. So that vapor pressure increases. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎన్ని మాలిక్యూల్స్ వేపర్గా కన్వర్ట్ అవుతున్నాయో ఆ నంబర్ పెరుగుతుంది. కాబట్టి వేపర్ పెరుగుతుంది అంటే వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ పెరుగుతాయి అంటే వేపర్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలిక్యూల్స్ మధ్య ఫోర్సెస్, అట్రాక్టివ్ ఫోర్సెస్, బైండింగ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకో, హోల్డింగ్ ఫోర్సెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్, అప్పుడు ఏమవుతాయి? మాలిక్యూల్ వెంటనే వేపర్గా కన్వర్ట్ కావు. అంటే లెస్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కన్వర్ట్ ఇంటూ వేపర్ సో దట్ వేపర్ ప్రెషర్ లోయర్స్. సో స్ట్రాంగ్ ఫోర్సెస్ లోయర్ వేపర్ ప్రెషర్. సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అఫెక్ట్ ద వేపర్ ప్రెషర్. నెక్స్ట్, బాయిలింగ్ పాయింట్ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం. ఓకే, లెట్స్ సీ బాయిలింగ్ పాయింట్ అండ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు వెజల్లో లిక్విడ్ ఉంది, సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాం. అట్ దిస్ టెంపరేచర్ సమ్ ఆఫ్ ది లిక్విడ్ మాలిక్యూల్స్ కన్వర్టింగ్ ఇంటూ వేపర్. అట్ ది సేమ్ టైమ్ సమ్ ఆఫ్ ది వేపర్ మాలిక్యూల్స్ కండెన్సింగ్ ఇంటూ లిక్విడ్. ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ విల్ బి అన్ ఈక్విలిబ్రియం విల్ ఎగ్జిస్ట్. క్లియర్? అండ్ at that equilibrium the pressure exerted by vapor molecule is called vapor pressure. కొంత టైం తర్వాత వేపర్ మాలిక్యూల్ లిక్విడ్తో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయినప్పుడు వేపర్ క్రియేట్ చేసే ప్రెజర్నే వేపర్ ప్రెజర్ అంటాం. ఇప్పుడు మన లిక్విడ్ క్రియేట్ చేసే వేపర్ ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయితే మన లిక్విడ్ ఏ టెంపరేచర్ దగ్గర ఉందో అదే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. ఇది మనకు తెలుసు. 100 అని ఎలా చెప్తామంటే చూడు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ టెంపరేచర్ను ఒక 50 degrees Celsius మెయింటైన్ చేయి. అప్పుడు కొన్ని వాటర్ మాలిక్యూల్స్ వేపర్గా కన్వర్ట్ అవుతాయి కదా, కొంతే వేపర్ ఉంటుంది కదా. అప్పుడు వేపర్ ప్రెషర్ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.6 అట్మాస్ఫియర్ ఉంది అనుకుందాం. లెట్ us కన్సిడర్ 0.6. టెంపరేచర్ ఒక 80 degreesకి రీచ్ అయిపోయింది. టెంపరేచర్ రైజ్ అయింది కదా,
టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుందని ఇప్పటిదాకే అన్నాం. కాబట్టి వేపర్ మాలిక్యూల్స్ ఎక్కువ అయిపోతాయి. సో వేపర్ ప్రెజర్ కూడా పెరుగుతుంది. 0.89 అట్మాస్ఫియర్ అనుకుందాం ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. సపోజ్ ద టెంపరేచర్ రీచెస్ టు 95 degrees Celsius. Some more water molecule converts to vapor. So number of vapor molecule increases, vapor pressure also increases, reaches to 0.98 atmosphere. Suppose the temperature approaches to 100 degrees Celsius. Some more water molecule enter into vapor. So number of vapor molecules increases, vapor pressure increases. Now the vapor pressure is 1.0 atmosphere. What is the atmospheric pressure? Our atmospheric pressure is 1 atm, 1 atmosphere. Equal అయిందా? వేపర్ ప్రెజర్ అట్మాస్ఫియర్ ప్రెజర్కి ఈక్వల్ అయిందా? ఏ టెంపరేచర్ దగ్గర ఈక్వల్ అయింది? 100 degrees Celsius దగ్గర. ఇప్పుడు 100 degrees Celsiusనే మన వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటాం. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే మన లిక్విడ్ యొక్క వేపరు క్రియేట్ చేసే వేపర్ ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్నే మన లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ ఎంత అన్నాం? 78.4 అన్నాం. అంటే 78.4 degrees Celsius మెయింటైన్ చేసినప్పుడు ఆల్కహాల్ వేపర్ క్రియేట్ చేసే వేపర్ ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవుతుందని. అలాగే అసిటోన్ బాయిలింగ్ పాయింట్ ఎంత చెప్పాం? 56 degrees Celsius అని. అంటే 56 degrees Celsiusకు రీచ్ అయినప్పుడు అసిటోన్ మాలిక్యూల్స్ క్రియేట్ చేసే వేపర్ ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్కు 1 atmకు ఈక్వల్ అయ్యి ఉంటుంది అని దాని అర్థం. ఓకే, సో ద డెఫినేషన్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఈక్వల్ టు అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఇప్పుడు ఇది వెన్ ద వేపర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఇట్స్ లిక్విడ్. ఇది మస్ట్గా వేపరు తన లిక్విడ్తో ఈక్విలిబ్రియంలో ఉండాలి, అప్పుడు వేపర్ ప్రెజర్ అంటాము. అది అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ అయితే ఆ లిక్విడ్ ఏ టెంపరేచర్ దగ్గర ఉందో అదే దాని బాయిలింగ్ పాయింట్ అవుతుంది. దాట్స్ ఇట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్. బేస్డ్ ఆన్ ద సాల్యుబిలిటీ of solute, solution may be divided into 3 types. So on the basis of solubility of solid in liquid, solutions may be of the following types. And let's see what are them. First one, unsaturated solution. Second one, saturated. Third one, super saturated. వీటిని చెప్పడం కంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ కెపాసిటీ 3 చపాతీస్ అనుకుందాం. నువ్వు 3 చపాతీస్ తినగలవు, అది నీ కెపాసిటీ. ఓకే, 3 తీసుకుంటే నువ్వు సాచురేట్ అవుతావు, నీకు సాటిస్ఫై అవుతావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ మదరు నీ ప్లేట్లో 2 చపాతీసే వేసింది, 2 తినేసావు, ఇంకొకటి తినగలవు, నీ దగ్గర ఆ ఎబిలిటీ ఉంది. అంటే నువ్వు ఇప్పుడు ఏ స్టేట్లో ఉన్నావు? అన్సాచురేటెడ్ స్టేట్లో ఉన్నావు. క్లియర్? సపోజ్ నీకు ప్లేట్లో 4 చపాతీస్ వేసారనుకుందాం. నీ కెపాసిటీ ఎంత? 3 కదా. 3 తినేస్తావు, ఎక్స్ట్రా అలాగే ఉంటుంది. నౌ యు ఆర్ ఇన్ సాచురేటెడ్ స్టేజ్. సపోజ్ మీ మదర్ కర్ర తీసుకొని వచ్చి ఆ ఎక్స్ట్రా చపాతీ తినాల్సింది తినకపోతే ఈరోజు తోలు తీస్తారని మదరో ఫాదరో కర్ర తీసుకొని వచ్చి కూర్చుంటే అప్పుడు ఏం చేస్తాం? అతి కష్టం మీద దాన్ని అలా కుక్కి ఇలా కుక్కి అలా కుక్కి బలవంతంగా తినేసి కదలకుండా కూర్చుంటాం. కదిలితే ప్రాబ్లం రివర్స్ వస్తుంది. నౌ యు ఆర్ ఇన్ సూపర్ సాచురేటెడ్ కండిషన్. క్లియర్? అంటే నీ ఎబిలిటీకి మించి నువ్వు తీసుకున్నావు సూపర్ సాచురేటెడ్, నీ ఎబిలిటీ మైన తీసుకున్నావు సాచురేటెడ్, నీ ఎబిలిటీ కన్నా తక్కువ తీసుకున్నావు అన్సాచురేటెడ్. చూడు, unsaturated solution is nothing but the solution in which more solute can be dissolved. More solute can be dissolved without raising the temperature. Temperature ఏం రైజ్ చేయకుండా సొల్యూట్ సాల్వెంట్ ఇంకొంత సొల్యూట్ను డిజాల్వ్ చేసుకోగలిగితే అలాంటి సొల్యూషన్ని అన్సాచురేటెడ్ అంటారు.
ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నావు, 1 గ్రామ్ షుగర్ వేసావు, డిజాల్వ్ అయింది. ఇంకో 1 గ్రామ్ వేసావు, డిజాల్వ్ అవుతుంది. ఇంకో గ్రామ్ వేసినా డిజాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు అది అన్సాచురేటెడ్ స్టేట్లో ఉంది. దట్ కెన్ డిజాల్వ్ సమ్ మోర్ సొల్యూట్. ఓకేనా, మోర్ సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్ అంట. సాచురేటెడ్ సొల్యూషన్, ఏ సొల్యూషన్ ఇన్ విచ్ నో సొల్యూట్ కెన్ బి డిజాల్వ్డ్. ఇంకెక్కువ తీసుకోదు, ఎక్కువ డిజాల్వ్ చేసుకోదు. ఫర్దర్ అట్ ఏ గివెన్ టెంపరేచర్, మన ఇచ్చిన టెంపరేచర్ దగ్గర తన ఎబిలిటీకి ఎంత కావాలో అంత డిజాల్వ్ చేసుకునింది, అంతకంటే ఇంకెక్కువ డిజాల్వ్ కాదు. నౌ ద సొల్యూషన్ ఈజ్ సాచురేటెడ్ సొల్యూషన్. ఎక్స్ట్రా కాంపోనెంట్ అంతా డిపాజిట్ అయి ఉంటుంది బాటంలో, నువ్వు వేసిన ఎక్స్ట్రా. అదే చెప్పా కదా, 4 చపాతీస్ అయితే నీ కెపాసిటీ 3 అయితే ఒకటి ఎక్స్ట్రా ప్లేట్లో నిండిపోతుందని. అలాగా ఎక్స్ట్రా వేసే సొల్యూట్ తన ఎబిలిటీ మీద సాల్వెంట్ డిజాల్వ్ చేసుకుంది, ఎక్సెస్ అక్కడ ఉండిపోయింది. ఓకేనా, దెర్ విల్ బి అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ అన్డిజాల్వ్డ్ పోర్షన్ అండ్ డిజాల్వ్డ్ పోర్షన్. క్లియర్, అది సాచురేటెడ్ సొల్యూషన్. ఫైనల్లీ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్, వెన్ ఎ సొల్యూషన్ కంటైన్స్ మోర్ సొల్యూట్ దాన్ దట్ వుడ్ బి నెససరీ టు సాచురేట్ ఇట్. సొల్యూషన్ సాచురేట్ అవ్వడానికి ఎంత కావాలనో అంతకన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ సొల్యూషన్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఓకేనా, మోర్ సొల్యూట్ దాన్ దట్ వుడ్ బి నెససరీ టు సాచురేట్ ఇట్. సాచురేట్ చేయడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ సొల్యూట్ ఇది, అప్పుడు ఏమవుతుంది, సూపర్ సాచురేటెడ్ అంటాం. ఇఫ్ స్మాల్ క్రిస్టల్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ యాడెడ్, ఒకవేళ అలాంటి సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ మనం డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే లేదా ఎక్స్ట్రా సొల్యూట్ క్రిస్టల్ కొంచెం దాంట్లో యాడ్ చేస్తే ఎక్సెస్ డిజాల్వ్ అయిందే, సాచురేషన్ కంటే ఎక్సెస్ డిజాల్వ్ అయిందే, అదంతా క్రిస్టలైజ్ అవుతుంది. ఓకేనా, ద ఎక్సెస్ ఇమీడియట్లీ క్రిస్టలైజెస్ అవుట్. ఆ ఎక్సెస్ మొత్తం ఏమవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. Feel freely, leave a comment if you have any doubt, but don't forget to like, share and subscribe. Keep watching. Thank you.